ఇంటి దగ్గరే కూర్చుని గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆన్లైన్ శిక్షణ పొందొచ్చు మాస్టర్ అడ్వైస్ యాప్ ద్వారా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్లాటో అసోసియేషన్ విత్ మాస్టర్ అడ్వైస్ ఫ్యాకల్టీ రీనా గారు ఉన్నారు. సో వారిని అడిగి చాలామంది డైరెక్ట్ కోచింగ్ కాకుండా త్రూ ఆన్లైన్లోనే జాబ్స్కి సంబంధించినటువంటి అటు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ జాబ్ క్రాక్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా ఉంటుంది అండ్ ఆన్లైన్ కోచింగ్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? మనం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే చూస్తూ ఉన్నాము. సో దానికి ఆల్మోస్ట్ 180 డేస్ ఉంది. అది ఏ విధంగా ప్రణాళిక చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం రీనా గారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో చాలామందికి అంటే బయట ఇన్స్టిట్యూట్స్ కనుక చూస్తే కొంతమంది ఆన్లైన్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మాస్టర్ అడ్వైజ్ అసోసియేషన్ విత్ ప్లాటో మంచి ప్లాట్ఫామ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ ఎలా ప్రణాళిక అయితే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఆన్లైన్లోకి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, సిలబస్ పరంగా కానివ్వండి, డౌట్స్ పరంగా కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు? ఆన్లైన్ కోచింగ్ అనేది మనకి ఎక్కువగా అంటే వినికిడిలోకి వచ్చింది కోవిడ్ టైంలోనే. అంటే ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్లో మారిపోవడం, టీచర్స్ ఎప్పుడు ఫోన్ యూస్ చేయని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ కొనుక్కొని టీచింగ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే కన్వీనియన్స్కి అలవాటు అయిపోయి ఉన్నారు. అంటే అది కొత్తగా మనం ఇప్పుడు పరిచయం చేసేది ఏం కాదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మన ఎఫర్ట్స్ని తగ్గించే విధంగా డిజైన్ చేయబడింది. ఇప్పుడు మనం కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. మార్నింగ్ 10 o'clockకి క్లాస్ అనుకుంటే కనుక మనం ఇంటి దగ్గర నుంచి 9 o'clock 9:30 బయలుదేరాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ 40 minutes 1 hour ఎంతో కొంత టైం వేస్ట్ అయిపోతుంది. మనం ఎట్ కన్వీనియన్స్ మనకి ఎప్పుడు చదువుకోవాలనిపిస్తుందో ఇప్పుడు టైం టేబుల్ స్కెడ్యూల్ అనేది ఉండడం మంచిది. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కానీ ఇప్పుడు కన్వీనియన్స్లో ఇప్పుడు లేచిన వెంటనే మనం రెడీ అవ్వకుండా కూర్చొని చదువుకోవాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే అది జరగదు కదా. ఇప్పుడు ఆన్లైన్ అని అంటే మన ఫింగర్ మనం క్లిక్ చేస్తే మనకి అందుబాటులో ఉండేవి చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు నా యొక్క ఒపీనియన్లో అయితే ఆఫ్లైన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ అడ్వాంటేజే ఉంది ఆన్లైన్లో. టైం సేవింగ్ పరంగా లేదంటే కనుక ఇతర విషయాల్లో మనం ఒకటి క్లిక్ చేసామంటే ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాం, మీరే నా టీచర్ అనుకున్నాం, నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పేది ఒక్కటే నాకు తెలుస్తుంది, మీరేం చెప్పినా కానీ అదే నాకు వేదం అయిపోతుంది అక్కడ. అది ఆన్లైన్లో కంటెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కంటెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు టైం ఎక్కువ దొరుకుతుంది దాన్ని టెస్ట్ చేయడానికి, ట్రై చేయడానికి. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు కావాలన్నా కానీ దాన్ని పాజ్ చేసి వెనక్కి పెట్టి నోట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు సార్ ఏమన్నా తప్పు చెప్పారు అని అంటే కనుక మీరు అక్కడే ఇమీడియట్గా ఆఫ్లైన్లో క్లారిఫై చేసుకోవచ్చు. కానీ సార్ కరెక్టే చెప్పారా లేదా అన్నది మీరు మళ్ళీ ఎలా తెలుసుకుంటారు? అగైన్ వి గో టు సమ్ అదర్ వెబ్సైట్ గూగుల్లో చేసుకొని చెక్ చేసుకుంటాం కదా. అలాంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది అనమాట. అలాంటి ఏవైతే ఉన్నాయో ల్యాగ్ లేకుండా, టైం వేస్ట్ లేకుండా ఆ పరిస్థితిని ఆన్లైన్ ఎడ్యుకేషన్ వెసులుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కంటెంట్, క్వాలిటీ కంటెంట్ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు చాలా రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అది తప్పో లేదో మనకు తెలియదు. ఈ ఆన్లైన్ యాప్స్ చేసుకున్నటువంటి వాళ్ళు తయారు చేసేది, ఇప్పుడు మనం ప్లాటో యాప్ తీసుకుందాం లేదంటే మాస్టర్ అడ్వైస్ తీసుకుందాం, దాంట్లో కంటెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పి వెళ్ళిపోరు కదా. వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రైన్ అయినటువంటి వాళ్ళు, ట్రైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చే కంటెంట్ కూడా అంతే క్వాలిటీతో ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ చెప్పేటువంటిది కానీ ఇట్స్ ఆల్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ క్వాలిటీ కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్కి టైం సేవింగ్ పరంగా మనం చూసుకోవచ్చు, మన ఎనర్జీ సేవింగ్ పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన ముందు కొంత టైమే ఉందనుకుందాం, దాని కోచింగ్ సెంటర్కి వెళ్ళి జాయిన్ అయితే ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉందనుకోండి, బ్యాచ్ స్టార్ట్ అయిపోయి 10 days అయిపోతుంది. ఆ 10 daysది మీరు అక్కడ మిస్ అయినట్టే కదా, ఎవరు చెప్పరు మనకి అక్కడ. ఇప్పుడు ఆన్లైన్ కంటెంట్ మనం తీసుకుంటే కనుక 10 days 20 days ఎట్ ఆర్ కన్వీనియన్స్. ఇప్పుడు నేను చదవాలనుకుంటున్నా, ఈరోజు 4 గంటలు కష్టపడేదాన్ని నేను ఆ పేస్లో అందుకోవడానికి, ఎగ్జామ్ని అందుకోవడానికి నేను రోజుకి 6 గంటలు కష్టపడతా, లేదంటే 8 గంటలు కష్టపడతాను. అదేవిధంగా కష్టపడి చదువుకునేటువంటి తత్వం అనుకుంటే చాలు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వాటినన్నిటినీ కూడా ఒక ఫుల్ ప్లాటర్ లాగా, ప్లేట్లో మనకు అన్నీ కూడా సర్దిస్తే స్పూన్ ఫీడింగ్ లాగా ఎలా ఉంటుందో అలాగా అన్నమాట. సో ఏదున్నా సరే డౌట్స్ కూడా క్లారిఫై అవ్వడానికి అవకాశం ఉండేలా ఉంటుందంట. డౌట్స్ కూడా క్లారిఫై అయ్యే విధంగా అవకాశం ఉంటుంది. అంటే ఒకటి మనకి అక్కడ ఏంటి అని అంటే ఫిజికల్ ప్రెసెన్స్ ఉండదు అక్కడ, అంతే. ఫిజికల్ ప్రెసెన్స్ ఉండదు.
మన ఫ్యాకల్టీతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది మీరు ఏదో ఒక విధంగా అప్రోచ్ అయితే కనుక మీకు ఇన్ రిటర్న్ ఫామో లేదంటే కాల్ పరంగానో లేదంటే జూమ్ మీటింగ్లో సేమ్ కైండ్ ఆఫ్ డౌట్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంటరాక్షన్ అయితే కనుక అక్కడ మీకు క్లారిఫై అయిపోయినట్టే. ఓకే, మీ టెస్ట్ సిరీస్ రాసుకోవాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి డిస్కషన్ సో ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో ఆ సబ్స్క్రైబర్స్కి పర్సనల్ జూమ్ మీటింగ్ కానివ్వండి, అటువంటి పర్సనల్ అడ్వైస్ ఇవ్వడం, వాళ్ళు ఎక్కడ లాగింగ్ ఉన్నారంటే ఇప్పుడు అందరూ ఒకే వేలో వెళ్ళరు. మనం ఒకటి ఈ విజయవాడ పలానా చోటు ఉందని చెప్పి తెలిసినా కానీ అందరూ ఒకే డైరెక్షన్ లో వెళ్ళడానికి వాళ్ళకి వెళ్ళాల్సిన దారి తెలియదు కదా. ఆ దారి తప్పిపోయినప్పుడు తీసుకురావడానికి, ఆ ట్రాక్ లో తీసుకురావడానికి మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టు కీప్ దెమ్ ఆన్ ద పేస్, ఆ వేలో ఉంచడానికి. ఎలా అండి, అంటే టీఎస్పీసీ గ్రూప్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు వితౌట్ కోచింగ్ త్రూ ఆన్లైన్? ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి టైం ఇప్పుడు 120 days ఉంది కదా. 120 daysకి ఇలా ప్లాన్ చేసుకోవాలి అన్న ఐడియా మీకు ఇనిషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే తెలియదు. మీరు ఒక్కళ్ళే జాయిన్ అవ్వాలనుకున్న పర్సన్ ఉన్నారు, వాళ్ళతో కలిసి ఇంకో 3-4 జాయిన్ అయ్యారనుకోండి, ఆ గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది. అంటే అక్కడ ఒక సిమిలారిటీ అనేది ఉంటుంది కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళు 4 డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కస్ చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి, టైం వేస్ట్ అని అనుకుంటారు చాలామంది. కానీ గ్రూప్ స్టడీస్లో ఉండేటువంటి లాభం ఏంటి అని అంటే, ఒక పాయింట్ నా ఒపీనియన్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వాతావరణంలో మార్పులు వచ్చాయి, ఎందుకు చల్లగా ఉంది ఇప్పుడు ఎక్కువ అన్నది నా ఒపీనియన్ ఒకటి ఉంటుంది, మీది ఒకటి ఉంటుంది, మీకు తెలిసిన పాయింట్ ఒకటి ఉంటుంది, నాకు తెలిసిన పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ డిస్కషన్లో ఆ పాయింట్స్ అన్నీ యాడ్ అయితే మనకు ఒక మంచి ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ. అలాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గ్రూప్గా జాయిన్ అయితే, ఇప్పుడు మన ప్లాటో మాస్టర్ అడ్వైస్లో జాయిన్ అయితే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. అంటే ఎలా డిజైన్ చేసాం, కోర్స్ ఎలా డిజైన్ చేసాం, మీకు డౌట్స్ వచ్చినప్పుడు ఎలాగ క్లారిఫై చేస్తాం, దానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది, అంటే మీకు మీరు ప్లాన్ చేసుకునే ఆ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఈ ఉన్నటువంటి టైంని కంప్లీట్గా యూజ్ చేసుకునే విధంగా మేము ఒక ప్లాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు కనుక ఫాలో అయినట్లయితే కనుక మీకు కంపల్సరీగా అది 90% మీకు ఉపయోగపడుతుంది. మిగతా 10% ఏంటి అని అంటే ప్రతి దాంట్లో కూడా ఉంటుంది ఆ డైనమిక్గా ఉండేటువంటి పరిస్థితులు. అది మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. అందుకే నేను 10% తీసేసి 90% అని చెప్తున్నాను. సో 120 daysని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఎవరో ఒకరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా గ్రూప్ డిస్కషన్లోనూ దాంట్లోనూ ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ ఐడియా వస్తుంది, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా సిలబస్ ఎలా ఉంది, సిలబస్లో ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు పాలిటీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉండదు. ఇప్పుడు ఎకానమీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, పెద్ద సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ 5 ఉన్నాయి, దానికి తోడుగా చిన్న చిన్న సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈజీగా ఉందని సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ చదవడం, కష్టంగా ఉందని ఎకానమీ వదిలేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇందులో రాని మార్క్స్ వేరే దాంట్లో నేను తెచ్చుకుంటా అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది మీరు ఫెయిల్ అవ్వడానికి కూడా ఒక కారణం అని చెప్పి గుర్తించాలి. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ దానిలో రాలేదనుకోండి, 13 క్వశ్చన్లు ఎకానమీ నుంచి వచ్చాయి, 7 క్వశ్చన్లే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చాయి. మీరు ఎకానమీలో అసలు ఏమీ లేకుండా ఇప్పుడు ఆ 13 మార్కులు పోయినట్టే కదా. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుని, అంటే సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అంటే ప్రీవియస్ ట్రెండ్స్ని బట్టి ఇప్పుడు ఎలాగ చదవాలి, అవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలంటే మీకు ప్రాపర్ మెంటర్ అనేవాళ్ళు ఉండాలి. ఆ మెంటర్ ఎక్కడున్నారు, నాలెడ్జబుల్ పర్సన్, వెల్ ట్రైన్ చేసినటువంటి వాళ్ళు, ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు. సో మాస్టర్ అడ్వైస్ యాప్లో కంటెంట్ అంతా ఉంటుందంటారు, మీకు కావాల్సినటువంటి కంటెంట్ అంతా ఉంటుంది. మీకు గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్, ఇది మీరు పలానా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాం అని అంటే జనరల్ స్టడీస్ పార్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. కానీ ఎక్కడ ఎంతవరకు చదవాలి, ఎక్కడ ఆపాలి అన్నది కూడా క్లారిటీ ఉండాలి మనకి. దాన్ని గైడ్ చేసే విధంగా కూడా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఆన్లైన్ కోచింగ్ తీసుకొని గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇక్కడ మీకు మాస్టర్ అడ్వైస్ యాప్ కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు ఎవరైనా సరే మెసేజ్ పెట్టవచ్చు, వాట్సాప్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ కొన్ని డౌట్స్ పరంగా కూడా కొన్ని ఉంటాయన్నమాట. పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించింది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మీరు రైజ్ చేసి త్రూ జూమ్ క్లాసెస్ లేదంటే జూమ్ లింక్ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండేలా కూడా
కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్రూ చూస్ చేసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.